ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్నాయి రెస్క్యూ ఆపరేషన్. షిఫ్ట్ల వారీగా కొనసాగుతున్నాయి ఈ ఆపరేషన్. అయితే ఘటనా స్థలం సమీపంలో 3 ఫీట్ల మేర నీళ్లు చేరుకున్నాయి. దీంతో బోరింగ్ మిషన్ కూలిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ ముందుకు సాగడం లేదు. విశాఖ నుంచి స్పాట్ కి చేరుకున్నారు నేవీ బృందం. సహాయక చర్యల్ని పర్యవేక్షించారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి. పెద్ద మిషన్లు కూలిపోవడంతో సహాయక చర్యలు అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. టన్నెల్ లోపలికి వెళ్లిన సిబ్బంది ఏమంటున్నారు? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. టన్నెల్ లోపల సుదీర్ఘంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఇప్పుడే కొంతమంది రెస్క్యూ టీం అనేది టన్నెల్ నుంచి వారి కార్యక్రమాలు ముగించుకొని బయటకు వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, లోపల ఎట్లా ఉంది? మీరు ఎంత దూరం వెళ్ళగలిగారు? మేము 13 కిలోమీటర్ దాకా వెళ్ళాము. అక్కడ మొత్తం వాటర్ 3 ఫీట్ దాకా వాటర్ ఉండే. అక్కడ నుంచి ఒక 100 మీటర్స్ లోపలికి వెళ్ళాము. 3 ఫీట్స్ వెళ్ళినాక పెద్ద మిషనరీస్ ఉంటాయి కదా, అవి మొత్తం ముందర పడ్డాయి. దాని వెనకాల ఒక 70 మీటర్స్ మట్టి మొత్తం కింద పడిండే. అక్కడ నుంచి వాటర్ వస్తుండే. మేము వెతికినాము కానీ ఏం దొరకలే మాకు. మీతో పాటుగా ఇంకా మిగిలిన బృందాలు కూడా ఉన్నాయి. మీకంటే ముందు వెళ్ళారా? అసలు మీరు ఏం ప్రయత్నం చేశారు ఇవాళ? మొత్తం అవి రోప్తోన మొత్తం వెతికినాము. షావెల్ తీసుకుపోయినాము, పారావు అవి ఇవి వెతికినాము కానీ ఏం దొరకలే. 12:30కి వెళ్ళాము. ఇప్పుడు వచ్చాము. అంటే ఇప్పుడు ట్రైన్ ఎంత దూరం వెళ్ళగలుగుతుంది? అక్కడ నుంచి మీరు నడక మార్గం ద్వారా ఎట్లా వెళ్తున్నారా? ఎట్లా ఉంది పరిస్థితులు అక్కడ? 13 కిలోమీటర్స్ ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ కూడా 1 అవర్ పడుతుంది 13 కిలోమీటర్ వెళ్ళడానికి. అక్కడ నుంచి మేము రెస్క్యూ 4 అవర్స్ అట్లా చేసాము. అక్కడ నుంచి రావడానికి మళ్ళీ 1 అవర్ అట్లా పడింది. తదుపరి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఎట్లా ఉంది? పెద్ద మిషనరీస్ అడ్డం పడ్డాయి కదా, ఇనుముతో ఉన్నాయి అవన్నీ. అవి కొంచెం రిమూవ్ చేయాలి, కటింగ్ చేయాలి. అవి కటింగ్ చేయడానికి టైం పడుతుంది. పెద్ద మొత్తంలో బురద ఉందంటున్నారు, నీరు ఉందంటున్నారు. సుమారు ఎంత దూరం ఉంటుంది అంటున్నారు? 1 కిలోమీటర్ దాకా 3 ఫీట్ వాటర్ అయితే ఉంది. ఆ 3 ఫీట్ వాటర్ని సక్షన్ పైప్ ద్వారా పంపు చేస్తున్నారు బయటికి. వాటర్లో నడుచుకుంటే పైన అది బెల్ట్ లాగా కట్టారు కదా, దాని మీద నుంచి వెళ్ళాము వాటర్లో కాకుండా. మొత్తంగా చూస్తే మాత్రం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. చాలా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి ఇటువైపుగా బయటకు వచ్చేటువంటి వైపు మొత్తం కూడా బురద నీటితో మొత్తం నిండిపోయిందనేటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. తాము మధ్యాహ్నం సమయంలో లోనికి వెళ్ళాం, అక్కడ నుంచి ఈ సహాయక చర్యలు అనేది కొనసాగించామనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. ఇంకా పెద్ద మిషనరీస్ అన్నీ కూడా ఆ పైనుంచి వచ్చినటువంటి డెబ్రిస్ ఆ మిషనరీ మీద పడడంతో ఆ శిథిలాలంతా కూడా పూర్తిగా టన్నెల్ మొత్తం జామ్ చేసినటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. వాటిని క్లియర్ చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అంశాన్ని అయితే వారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ యూసఫ్తో శివకుమార్, TV9 SLBC టన్నెల్ దగ్గర నుంచి.